నైనా రారా. మళ్ళీ ఏమైందా? మా ఊర్లో ఏం కాలేదు నైనా. మళ్ళీ ఇది కొత్త నాటకమా? లేదురా, 2 సార్లు బెడ్ వామిటింగ్ అయిపోయిందిరా. నా వల్ల ఏం కాలేదురా. సర్రా ఏమైందమ్మా? బ్లడ్ వామిటింగ్ అవుతుంది. సరే అమ్మా, ఒకసారి బయటకు వచ్చండి. నేను టెస్టులు కొన్ని రాసిస్తాను, చేయొచ్చు. మీరు ఒకసారి లోపలికి రండి, తర్వాత మీ మదర్ని కూర్చోండి. కూర్చోండి. రిపోర్ట్స్ అన్ని చూసాం మీ మదర్ని. ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చాయి దాకా. తనకి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎమోషనల్గా ఏమి ఇబ్బంది పెట్టద్దండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే, ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఒకసారి కాల్ చేయండి. నువ్వు పనుకో, నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తా. కుదరగద్దనైనా. ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగకూడదు నువ్వు చెప్తాను నాకు. నీ పని నువ్వు చూసుకొని పనుకో. అట్టనద్దనైనా, నాకు బాధ అయిపోతుందా. నీకు కావాలంటే నేను తినిపిస్తానైనా రా. ఏదో నీ చేత్తోనా? ఈ చేత దిగింది నేను తినవకుండా. అంత ఏమొద్దు కానీ నేను బయట పోయి తింటా మా ఫ్రెండ్స్ తో. ఏమైందిరా ఫాస్ట్ గా రమ్మన్నావు? అమ్మ ఇంట్లో టార్చర్ బల్ల పెరిగిపోతున్నారు ఈ మధ్య. ఏమైంది? నేనేమో చిన్నపిల్లడారా? వాళ్ళతో తిరగద్దా వీళ్ళతో తిరగద్దంటే ఏజ్లో కదా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం రా? అవునరా, అసలు మనం ఏది తప్ప ఏది ఎంజాయ్ చేస్తాం రా. అసలు వాళ్ళ మైండ్ లో మనల్ని అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమోరా. ఏంది మీదే? నా బుద్ధి ఉందే నీకు? అసలు భాష మీడియా ఉంది కదా, పోవచ్చు కదా. ఎంత గలీజ్ చేస్తే ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తే నేనేమని చెప్పాలా? దీనికన్నా చచ్చిపోయిండొచ్చు కదా మామో. బయట తలెత్తుకోలేకపోతాను తెలుసా మీ గురించి. మీ కడుపులో పుట్టిందానికే నాకు ఇదిగా ఉంది కదమ్మా. చచ్చిపోయిండొచ్చు కదా మామో. మీ కడుపులో పుట్టింది నాకు ఇదిగా ఉంది. తనకి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎమోషనల్గా ఏమి ఇబ్బంది పెట్టద్దండి. మమ్మీ 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 మా మమ్మీ నువ్వు డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే, ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఒకసారి కాల్ చేయండి, నెంబర్ ఇస్తాను. మా డాక్టర్ ఇచ్చిన స్లిప్ కూడా వారేసాను. మా తప్పు చేసినాడు బాబు. మమ్మీ మమ్మీ నువ్వు చెప్పిన మాట ఏంటంటే మమ్మీ నేను వద్దు చేరను మమ్మీ. ప్లీజ్ మమ్మీ ఒకసారి మమ్మీ. తెలిసేది నీకు తల్లి ఆకలిగా ఉంది మమ్మీ. ఏ పూజ చేసిందో పరమేశ నీవ. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని మంచిగా చూసుకోండి. ఒక్కసారి దూరం అయ్యాక మనం ఎంత బాధపడినా తిరిగి రారు. ఇట్లు మీ కృష్ణ.